10వ తరగతిలోని ఉపవాచకం రామాయణంలోని బాలకాండం గురించి ఈరోజు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ ఉంది చూడండి. రామాయణాన్ని రాసింది ఎవరు అంటే వాల్మీకి. ముందుగా ఇక్కడ రామాయణానికి సంబంధించి విద్యార్థులకు ఎంత మేరకు అవగాహన ఉందో కొన్ని చిన్న ప్రశ్నల ద్వారా తెలుసుకుందాం. రామాయణం రాసింది ఎవరు? ఆన్సర్ వాల్మీకి. రాముని జన్మస్థలం ఎక్కడ? అయోధ్య నగరం. రామునికి ఎంతమంది సోదరులు, వారి పేర్లు ఏమిటి? మీ అందరికీ తెలిసిందే కదా. రాముడితో పాటు ఇంకొక 3 సోదరులు ఉంటారు. వారి పేర్లు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మరి రాముని తల్లిదండ్రుల పేర్లు ఏమిటి అంటే, రాముని తండ్రి పేరు దశరథుడు, తల్లి పేరు కౌసల్య. సీత తండ్రి పేరు ఏమిటి? సీత తండ్రి పేరు జనకుడు. రాముడు ఏ రాజ్యానికి రాజు అంటే, ఏ రాజ్యానికి? అయోధ్య. సీత జన్మించిన ప్రాంతం ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? ప్రజెంట్ అయితే అప్పుడు సీత జన్మించిన ప్రాంతాన్ని ఇప్పుడు మనం నేపాల్ దేశంగా పిలుస్తున్నాం. రాముడు జన్మించిన ప్రాంతం అయోధ్య అంటే మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత చూద్దాం. రామాయణం అనగా రాముని యొక్క వృత్తాంతం. వృత్తాంతం అంటే కథ అని అర్థం. ఆయనం అంటే రాముని యొక్క ఆయనం అంటే వృత్తాంతం అంటే కథ అని అర్థం. రామాయణంలోని భాగాలను కాండాలు అంటారు. ఇందులో మొత్తం 6 కాండాలు ఉన్నాయి. అవేంటంటే బాలకాండం, అయోధ్యాకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం. తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానం చూద్దాం. రామాయణంను రాసింది వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. రామాయణం ఇతిహాసానికి చెందినది. ఇతిహాసం అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం. అంటే పూర్వకాలంలో ఈ విధంగా జరిగింది అని చెప్పడం అన్నమాట. జరిగిన చరిత్రనే ఇతిహాసం. భారతదేశంలో ఉన్నటువంటి ఇతిహాసాలు 2. మొదటిది రామాయణం, రెండవది మహాభారతం. రామాయణంను ఆదికావ్యం అంటారు. ఆదికావ్యం అంటే తొలి కావ్యం అంటారు. అందుకే వాల్మీకిని కూడా ఆదికవి అంటారు. ప్రపంచంలో మొట్టమొదటి ఇతిహాసం రామాయణం. ఓకే, మరి రామాయణంను సంస్కృతంలో రాసింది వాల్మీకి అంటున్నాం కదా. ఇంతకు ఎవరు ఆ వాల్మీకి? ఆయన కథ ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ వాల్మీకి కథ ఉంది. ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను. ఆ వాల్మీకి సంబంధించిన పిక్చర్స్ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి, విద్యార్థులు గమనిస్తూ ఉండండి. మహర్షి వాల్మీకి. ఆ వాల్మీకి తండ్రి పేరు ప్రచేతనుడు. అయితే ప్రచేతనుడు తన కుమారుడికి ముందుగా రత్నాకరుడు అని పేరు పెట్టాడు. అంటే వాల్మీకి యొక్క అసలు పేరు రత్నాకరుడు. అయితే ఈ రత్నాకరుడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆడుకోవడానికి అడవుల్లోకి వెళ్ళాడట. అట్లా అడవుల్లోకి వెళ్ళి తప్పిపోతాడు అడవిలో. అట్లా తప్పిపోయి తిరుగుతూ ఉండగా ఆ రత్నాకరుడు ఒక వేటగానికి దొరుకుతాడు. ఆ వేటగాడు ఏం చేస్తాడో, ఆ రత్నాకరుడిని తీసుకెళ్ళి తన సొంత కొడుకులాగా ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. మరి ఆ వేటగాడు అంటే ఏం చేస్తుంటాడు? అడవులో జంతువులను వేటాడుతూ ఉంటాడు కాబట్టి తన వృత్తిని ఆ రత్నాకరుడికి కూడా నేర్పిస్తాడు. తర్వాత రత్నాకరుడు పెరిగి పెద్దయిన తర్వాత అతనికి పెళ్లి చేస్తాడు. మరి రత్నాకరుడు తన కుటుంబాన్ని పోషించడం కోసం ఆయన కూడా వేటను కొనసాగిస్తూ ఉంటాడు. కానీ ఎంత కష్టపడ్డా కూడా తను తెచ్చే సంపాదన తన కుటుంబానికి సరిపోవడం లేదు. దానివల్ల రత్నాకరుడు ఏం చేస్తాడు? ఆ అడవి గుండా వెళ్ళే కొంతమంది బాటసారులు అంటే ఆ దారిలో నడుస్తూ వెళ్తూ ఉంటారు కదా చాలామంది, వాళ్ళను దోచుకోవడం మొదలు పెడతాడు. అలా అతను దొంగగా మారుతాడు. రత్నాకరుడు దొంగగా మారుతాడు. ఒకరోజు నారదుడు సప్త ఋషులతో కలిసి, అంటే 7 మంది ఋషులతో కలిసి
ఆ అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో రత్నాకరుడు వాళ్ళను ఆపి వారి దగ్గర ఉన్న ధనాన్ని ఇవ్వమని బెదిరిస్తాడు. అప్పుడు ఆ నారదముని రత్నాకరుణ్ణి ఒక ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే, నువ్విలా దారిన పోయే వారిని దోచుకొని పాపాలు చేస్తున్నావు కదా, ఇదంతా ఎవరి కోసమైతే చేస్తున్నావో వారు నువ్వు చేసిన పాపాన్ని పంచుకుంటారా అని అడుగుతాడు. అప్పుడు రత్నాకరుడు ఇంటికెళ్ళి తన కుటుంబాన్ని ఇదే ప్రశ్న అడుగుతాడు. దానికి తన కుటుంబ సభ్యులు తన పాపాన్ని పంచుకోము అని తిరస్కరిస్తారు. అప్పుడు రత్నాకరుడు తిరిగి నారదముని దగ్గరికి వచ్చి తన పాపాలను పోగొట్టమని అడుగుతాడు. అప్పుడు రత్నాకరుడికి పవిత్రమైనటువంటి రామనామాన్ని బోధిస్తాడు నారదముని. ఆ రామనామాన్ని జపిస్తూ మరియు ధ్యానంలో కూర్చోమని, తను వచ్చే వరకు అలాగే చేయమని చెప్తాడు నారదముని. నారదముని తనకు చేసిన బోధన ప్రకారం రత్నాకరుడు ధ్యాన పద్ధతిలో కూర్చొని రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల పాటు అలాగే చేస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు నారదుడు రత్నాకరుడి దగ్గరికి తిరిగి వచ్చేసరికి అతని శరీరం మీద పెద్ద చీమల పుట్టనే పెరిగిపోతుంది. అంటే అంత ధ్యానంలో మైమర్చిపోయి ఆ రామనామాన్ని జపిస్తూ ఉండగా కొద్ది సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు నారదుడు అతని శరీరం మీద ఉన్న చీమల పుట్టని మొత్తం తొలగించి తనను మేల్కొలిపి రత్నాకరుడితో ఇలా అంటాడు. నువ్వు చేసిన ఈ తపస్సు వల్ల బ్రహ్మదేవుడు సంతృప్తి చెందాడు. బ్రహ్మ మోక్షాన్ని నువ్వు పొందావు. ఇప్పటి నుండి నీ పేరు వాల్మీకి అని చెప్తాడు. వాల్మీకి అని నారదుడు అతనికి నామకరణం చేయడానికి గల కారణం ఏంటంటే, రత్నాకరుడు తపస్సు చేసినప్పుడు అతని శరీరం మీద చీమల పుట్ట ఏర్పడుతుంది. చీమల పుట్టని వాల్మీక అని అంటారన్నమాట. నారదుడు రత్నాకరుడికి వాల్మీకి అని పేరు పెట్టాడు. ఈ విధంగా రత్నాకరుడు వాల్మీకిగా మారాడు. ఇప్పుడు చూద్దాం మన ఇతిహాసం. ఇతిహాసం అంటే ఏం చెప్పుకున్నాం? ఈ విధంగా జరిగింది. చూడండి, పాఠం పేజీ తీయగానే మీకు రామాయణం గురించి వస్తుంది ఈ పేరాగ్రాఫ్. రామాయణం ఎందుకు చదవాలంటే చూద్దాం. రామాయణాన్ని ఎందుకు చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనుబంధం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన అంటే జీవులన్నిటిపైన దయ చూపడం, ప్రకృతి లాలన అంటే ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రకృతితో కలిసి జీవించడం. ఇలా జీవితంలో ఉండే పార్శ్వాలను ఎన్నింటినో అంటే జీవితంలో ఉండే ఎన్నో కోణాలను పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. ఈ రామాయణం పారాయణ గ్రంథం కాదు, అంటే చదివి వదిలేయాల్సిన గ్రంథం కాదు. ఇది ఆచరణ ప్రధాన గ్రంథం. అంటే ఖచ్చితంగా అందులో ఉన్న విషయాలను మనం పాటించాలి. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని ఇస్తుంది. అంటే రామాయణంలో ఉండే చిన్న చిన్న పాత్రల ద్వారా గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఈ కావ్యం. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని అంటే మహోన్నతమైన ఉక్తి అంటే చాలా గొప్ప మాటని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భూతో నా భవిష్యతి. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. అంటే రాముని వంటి వ్యక్తి, రామాయణం లాంటి గొప్ప కావ్యం ఇక భవిష్యత్తులో రావు, అంత గొప్ప వ్యక్తి కూడా ఉండబోడు అని అర్థం. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. ఆది కావ్యం అంటే తొలి కావ్యం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణానికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. ఏంటది? రామాయణం పౌలస్య వధ. పౌలస్య వధ, వధ అంటే చంపడం. పౌలస్య అనేది వంశం పేరు. రావణాసురుడి వంశం పేరు పౌలస్య. కాబట్టి ఆ వంశాన్ని అంతం చేశాడు రాముడు. కాబట్టి పౌలస్య వధ అని కూడా రామాయణాన్ని పిలుస్తారు. ఇంకా సీతాయా చరితం అంటే సీతాదేవి యొక్క చరిత్ర అని అర్థం అనే ఈ 3 పేర్లు ఉన్నాయి.
6 కాండలతో 24,000 శ్లోకాలతో సంస్కృతం భాషలో సాగిన రచన ఇది. తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు కూడా ఉన్నారు. రామాయణంలో కొన్ని కల్పిత కథలున్నాయి, అవే నిజమన్నంతగా ప్రచారం పొందాయి. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా, అంటే పూర్తిగా కాకుండా తక్కువ మాటల్లో అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని, అంటే ఒక మంచి సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసినటువంటి రచన ఇది.